పేరు ఎస్ వైష్ణవి. నేను 3 బటాలియన్ ఎన్సీసీ నుంచి ఉన్నా. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే అంటే లైక్ మెంటల్లీ అయితే ప్రిపేర్డ్గా ఉన్నాంకి లైక్ ఒక సిచ్యువేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ కలుగుతాం అండ్ ప్యానిక్ అవ్వకుండా అంటే లైక్ వేరే వాళ్ళని హెల్ప్ ఎట్లా చేయాలనేది అర్థమైంది. సో ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉంటే సో మీరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారా? యా, డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు అణుబాంబు దాడి చేస్తానని చెప్పేసి పాకిస్తాన్ హెచ్చరిస్తుంది కదా, సో అప్పుడు ఒకవేళ దాడి చేస్తే దాని వల్ల వచ్చే పరిణామాలు గురించి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా? థియరీ అని కాదు కానీ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే తెలిసింది. అంటే ప్రాక్టికల్గా చేసాం కాబట్టి ఒక అర్థమైంది, ఐడియా వచ్చింది. అదే థియరిటికల్గా చెప్తే అంత మైండ్లో అయితే వెళ్ళకపోకుండే, కానీ ఇప్పుడైతే అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి వీ క్యాన్ సే దట్ వీ కెన్ డూ ఇట్ అని. సో ఒకవేళ యుద్ధం జరిగితే అన్ని విధాలుగా రెడీగా ఉన్నారా మీరు అందరూ? Yes, we are ready. Yes, we are ready to sacrifice for our India. ఓకే, మీకు ట్రైనింగ్ అన్ని విధాలుగా ప్రొవైడ్ చేశారా? అంటే ప్రతి దానిపైన అవగాహన? Yes, మాకు చెప్పారు, మాకు ఎన్సీసీలో అన్ని సెల్ఫ్ ఫిజికల్గా స్ట్రాంగ్ చేసారు. సో మేము ఏమైనా చేయడానికి రెడీ. అంటే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో దేని గురించి అంటే అవగాహన కల్పించారు మెయిన్గా? అంటే ఫస్ట్ మా అందరినీ 3 డివిజన్స్ చేయించారు. ఒకటి రెస్క్యూ టీమ్, ఒకటి విక్టిమ్ టీమ్, ఒకటి ఇలా 3 డివిజన్స్ చేయించారు. ఒకళ్ళు విక్టిమ్ అంటే వాళ్ళకి ఇంజ్యూరీ అయినట్టు కొంతమంది, ఇంకోళ్ళేమో హెల్ప్ చేయడానికి, ఇంకోళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఇలా 3 డివిజన్స్ చేయించి ప్రతి ఒక్కరికి ప్రతి ఆస్పెక్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. దగ్గరుండి ఏ ఇంజ్యూరీని ఎలా ఫేస్ చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రేపొద్దున నిజంగానే ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రతి సివిలియన్ భయపడుతూ ప్యానిక్ అవుతారు. కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉండాలంటే మేము ఫస్ట్ నేర్చుకుంటే వాళ్ళకి సివిలియన్స్కి హెల్ప్ చేస్తాం. కాబట్టి ఆఫ్టర్ డిఫెన్స్, ఆఫ్టర్ సోల్జర్స్, వీఆర్ ద వన్ హూ నీడ్ టు బీ ఇన్ ద ఫ్రంట్ టు హెల్ప్ అవర్ టు సిటిజన్స్. సో మీరు అన్ని విధాలుగా నేషన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వీఆర్ ఆల్ రెడీ టు హెల్ప్ అవర్ నేషన్, వీఆర్ ఆల్ రెడీ టు సర్వ్. ఈరోజు మాక్ డ్రిల్లో మాకు ఎలాంటి అవగాహన వచ్చిందంటే, ఇలాంటి డిజాస్టర్ ఏదైనా అక్కరయ్యే ముందు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వన్స్ ఒకవేళ అక్కరైనప్పుడు మనం సివిలియన్స్ని ఎలా రెస్క్యూ చేయాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మళ్ళీ ఎలాగా మనం ప్రతి ఒక్కరిని అంటే ఎలా మన దాంట్లో ఉన్న ఆ యూనిటీ అనేది ఎలా చూపించాలని చెప్పేసి దీనివల్ల మాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఏదైనా కూడా ఫస్ట్ యూనిటీతో ఉండాలి. అందరూ ఒకరినొకరు యూనిటీతో ఉంటే సో మనం నేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే నార్మల్గా మా ఎన్సీసీలో ఏముంటుందంటే, మేము నేషన్ ఫస్ట్ అనుకుంటాం కాబట్టి సో ప్రాణాలు సైతం లెక్క చేయరు కాబట్టి, ఏ డిఫెన్స్ ఆస్పిరెన్స్ అయినా అలాగే ఉంటారు కాబట్టి సో ఇది ఒక మంచి మూవ్ అనుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. సర్జికల్ స్ట్రైక్ అంటే మేబీ జరగవచ్చు, బట్ వాళ్ళకంత కెపాసిటీ లేదని అర్థం. ఎందుకంటే మనకు ఇండియా తెలిసిందే కదా, ఇండియా వాళ్ళు ఒక ఎత్తేస్తే దానికి పై ఎత్తేస్తుంది ఇండియా. సో వాళ్ళకంత చేసినా కూడా ఇలాంటి ఏంటంటే మన గవర్నమెంట్ అయితే నార్మల్గా అయితే ఉండదు కదా. సో వాళ్ళు కావాల్సిన ఏదైతే ఉంటుందో మూవ్స్ వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. సో ఇది బెటర్, ఈ మాక్ డ్రిల్ అనేది బెటర్గా అందరికీ కొంచెం అవగాహన అనేది ఇస్తుంది. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. హలో సార్, చెప్పండి. సార్ మాక్ డ్రిల్లో ఎలాంటి అవగాహన కల్పించారు? ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వార్ లైక్ సిచ్యువేషన్లో ఒక అటాక్ జరిగితే ఆ అటాక్లో మనం ఎట్లా స్పందించాలి అనే దాని మీద అవగాహన కలిగించడం జరిగింది ఈరోజు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ బాంబు వెళ్ళినా, అక్కడ సపోజ్ మిషిద్లాలని పడిపోయి కొంచెం ఎక్కడ విక్టిమ్ లాగా ఫైర్ లాగా ఏమైనా జరిగి అక్కడ పోయి ఫైర్ ఆర్పి దాంట్లో నుంచి విక్టిమ్ని ఎలా తీసుకురావడం అనేది ఇప్పుడు ఫైర్ డ్రిల్లో చూపించామన్నమాట. అయితే అందులో ఏంటంటే మెయిన్గా వీళ్ళందరూ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్లో బాగా స్మోక్ ఏరియా ఉంది అని చెప్పేసి చాలామంది ఇక్కడ స్వప్నలో కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో ఏంటంటే ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది, అపోజిట్ దాంట్లో ఫైర్ జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసారు, మా దగ్గర రాలే అని చెప్పేసి అది డోర్లు బంద్ చేసుకోవడం జరిగింది. ఆ స్మోక్ అనేది స్ప్రెడ్ అయ్యి రూమ్లలోకి వచ్చేసింది. వాళ్ళు బయటికి వెళ్ళలేని పొజిషన్ అనమాట, స్మోక్ అండ్ హీట్ వచ్చేసింది. మొత్తానికి ఆ బాత్రూంలో ఉండి ఆ స్మోక్ గుంజడం వల్ల వాళ్ళు ఎక్స్పైర్ అవడం జరిగింది. సో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఆ ఫైర్ ఉన్నా, ఈవెన్ డోర్కి ఫైర్ ఉన్నా సరే మనం తోసుకొని బయటికి పడడమే మంచిది, దాచుకోవడం కంటే బయట పడడమే మంచిది. ఎయిర్ అనేది కింద కూర్చుంటుంది, హాట్ ఎయిర్ అదే స్మోక్ ఎయిర్ అనేది మీదికి పోతుంది, ఎందుకంటే లైట్ ఉంటుంది, లైట్ అయితే ఎయిర్ కాబట్టి. సో ఏంటంటే క్రాలింగ్ చేసుకుంటూ రావాలండి, ఆ కింద ఆక్సిజన్ కొంచెమన్నా ఉంటుంది. సో మనం బయట పడడం జరుగుతుంది అనమాట. కిందికి వచ్చి అసెంబ్లీ పాయింట్ హెడ్ కౌంట్ చేసుకోవాలి, ఎవరెవరైతే లేదో పలానా ప్లేస్లో రెస్క్యూ టీమ్కి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు రెస్క్యూ చేయడం జరుగుతుంది. సార్ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు అన్నట్టే బయట పడలేని పరిస్థితి ఉంటే కనుక సో ఎలాంటి అంటే కేర్ అనేది తీసుకోవాలి?
అంటే ఇప్పుడు ఎట్లా అంటే బయట విండోస్ అన్ని ఓపెన్ చేసి బద్దలు కొట్టి ఓపెన్ చేసి ఇందులో లోపల ట్యాప్స్ ఉంటాయి కదా, అది వీలైనంత వరకు ఆర్పే ప్రయత్నం చేయాలి. కానీ ఏదైనా సరే బద్దలు కొట్టేసన్నా విండోస్కి మెయిన్ డోర్స్కైనా బయటికి రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ మాత్రం యూజ్ చేయొద్దు అపార్ట్మెంట్లో, లిఫ్ట్ యూజ్ చేయదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది కాబట్టి లిఫ్ట్లో బంద్ అయిపోయి స్మోక్ గింజి మళ్ళీ అది అన్కాన్షియస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ స్టేర్ కేసే యూజ్ చేయాలి, స్టేర్ కేస్తోనే బయట పడాలి మనం. ఒక ఏం లేకున్నా సరే టీషర్ట్ ఇప్పి టీషర్ట్ మనం ఫేస్కి కట్టుకొని మనం 80% బయట పడాలి. అది సో ఒకవేళ వార్ జరిగే సిచ్యువేషన్ వస్తే కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? సెల్ఫ్ ఎట్లా చేయాలో అనేది వాళ్ళకి చూపెట్టామన్నమాట. రెస్క్యూ మెథడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ రెస్క్యూ మెథడ్స్ చేసి వాళ్ళకి ఎట్లా రావాలి, ఎట్లా తీసుకోవాలి అనేది, అందుకే ఈ డెమో అనమాట. ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఉండే కూడా ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఎట్లా తీసుకురావాలి అనేది దాని మీద. అట్లా. హాయ్, హలో, పేరు? నా పేరు లాన్స్ కార్పొరల్ రవిశ్రీ కార్తిక్. నేను 3 తెలంగాణ బెటాలియన్ అండ్ ఎన్సీసీ యూనిట్ నుండి వస్తున్నాం. మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ తిపురాణి శరత్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేమందరం ఇక్కడ ఉండగలిగాం అనమాట. ఓకే, సో మరి ఈ మాక్ డ్రిల్లో ఎలాంటి అవగాహన కల్పించారు? ఈ ఫస్ట్ టైం 1971లో అయిన మాక్ డ్రిల్ని కంటిన్యూ చేస్తుంటే ఇలాంటి ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత నేర్చుకుంటున్నాం మేము, చిన్నపిల్లలు అయ్యండి ఇంత నేర్చుకుంటున్నాం. మా పేరెంట్స్కి కూడా నేర్పిస్తాం. ఇలా మన భద్రతా సిబ్బంది వాళ్ళ మాటలు విని మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేదో ప్రాపర్గా ఫాలో చేసి ప్యానిక్ అవ్వకుండా కోఆపరేట్ చేస్తే మనం అందరం సేఫ్గా ఉంటామని నేర్చుకున్నాం అన్నమాట. సో అంటే ఇక్కడ ఎలాంటి సెషన్స్ అనేవి కండక్ట్ చేశారు ఈ మాక్ డ్రిల్లో? మాకు ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో వాళ్ళని ఎలా ప్రాపర్గా లిఫ్ట్ చేసి వాళ్ళ ఇంజరీస్ ఇంకా ఎలా ఎక్కువ చేయకుండా ఎలా లిఫ్ట్ చేసి సేఫ్టీకి ఎలా తీసుకురావాలి, బేసిక్ ఫస్ట్ ఎయిడ్, అది కాకుండా ప్యానిక్గా ఉన్న మనుషులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలి, ఇంకా అఫీషియల్స్తో ఎలా ప్రాపర్గా కోఆర్డినేట్ ఎలా అవ్వాలి, అవన్నీ నేర్పించారు. నమస్తే సార్, నమస్తే. మీ పేరు? నా పేరు చందు, ఇక్కడ సికింద్రాబాద్ ఉంటా, సీతాఫలం అండి. సో మాక్ డ్రిల్కి వచ్చారు కదా సార్, మీకు ఎటువంటి అవగాహన కలిగింది? అంటే ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మాక్ డ్రిల్ వల్ల అయితే అంటే అవగాహన అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో అగ్నిమాపకు సంబంధించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే అగ్నిమాపక సిబ్బంది చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినా, సిలిండర్ పేలినా, ఏ విధంగా ఏమైనా జరిగినా కూడా ఎలా ఉండాలనేది చెప్పాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమయంలో గత నెల 22వ తారీఖు రోజు పాల్గొంలో ఉగ్రవాదుల దాడి జరిగిన సంఘటనలో ఇప్పుడైతే యావత్ భారతదేశం అయితే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఈరోజు అయితే భారతదేశం ఈరోజు 249 స్థానాల్లో అయితే ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఈరోజు సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలో అయితే ఈ ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో కొంచెం అంటే ఈ స్లమ్ ఏరియా కూడా ఉంది. ఆ విధంగా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఇప్పుడు అంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి కళ్ళకు కట్టినట్టే తెలుస్తుంది. ఇలా మనం రీచ్ అవ్వాలి మెడికల్ సర్వీసెస్కి అనేది కూడా చాలా బాగా, అంటే రోప్ వేసుకొని బయటికి దిగడము, లైట్స్ ఆఫ్ చేసుకోవడం, అట్లాంటివన్నీ కూడా అంటే కరెంట్ ఉండదు ఆ టైంలో, మనం ఎలా రియాక్ట్ కావాలి అట్లాంటివన్నీ మంచిగా చూపించారు. సో అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరైతే ఈ మాక్కి చాలా సహకరించారో వాళ్ళు కూడా అంటున్నారు, అంటే మనం ఎంతసేపు సినిమాల్లో టీవీలో చూస్తుంటాం ఉగ్రవాద దాడులు ఇలా ఉంటాయని, అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ప్యానిక్ సిచ్యువేషన్. సో ఇట్లా ప్యానిక్ కావద్దన్న ఉద్దేశంతోనే మనం రియల్ లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి మనకి మాక్ డ్రిల్స్ పెట్టడం జరిగింది. ఐ రియలీ థ్యాంక్ నరేంద్ర మోడీ గారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సచ్ అన్ ఇనిషియేటివ్. సో మేడం 1971 తర్వాత 50 ఇయర్స్కి ఇదే మాక్ డ్రిల్. సో అంటే అప్పుడు మాక్ డ్రిల్ జరిగిన తర్వాత నుంచి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు కూడా మాక్ డ్రిల్ చేయడానికి గల కారణం అంటే యుద్ధం స్టార్ట్ కాబోతుందంటారా? సర్జికల్ స్ట్రైక్ ఏమైనా పడబోతుందంటారా? సి డెఫినెట్లీ ఉంటుండొచ్చు. సి మీరు నేను అజ్యూమ్ చేసినాం కానీ మోడీ గారి ప్లాన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. దే ఆర్ ఆన్ టు ద మిషన్. ఎందుకంటే ఈసారి మనం ఊరుకునేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. సో ఇంతవరకు మనం 1971లో ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు, ఎంతో శక్తివంతం, 100 రెట్లు శక్తివంతమైనం. సో పబ్లిక్కి కూడా అప్రమత్తంగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా తెలియాలి కదా హౌ స్ట్రాంగ్ వీఆర్. సో పాకిస్తాన్కి నామరూపం లేకుండా చేయడమే మన అజెండా. సో మన పబ్లిక్ని కూడా అప్రమత్తం చేసుకోవడము, మనకు కూడా మనం సెల్ఫ్ కాన్షియస్ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం.